నీళ్ళల్లో 37 లెక్క పెట్టానమ్మా. 37 అమ్మా. గుడ్, అయితే 40 చేయి. అమ్మా ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా ప్లీజ్, ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఓకే ఓకే. చూడండి సీను డైవ్ బోట్ ఎక్కుతున్నాడు. సీను దిగు అక్కడి నుంచి. ఒక్కసారి మా ప్లీజ్ మా. నో సీను, నీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగు ఒక్కసారి మా. సార్ సార్ ఇటు. కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు. చాలా అదృష్టం అన్నయ్య. సార్ డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్, జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్నైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మొన్న ల్యాన్స్ ఇవ్వండి సీను, ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చెప్పండి. సార్ ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళ ఉన్నారు, నువ్వేం ఒంటరి వాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి. భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి, వద్దులేండి, ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి, నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసు అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు. అది ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం. వద్దులేండి, వివరాలొద్దు. మీరు స్మోక్ చేస్తారా? నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అది హలో, చిన్న స్వామీజీ, నేనే. అంతా తెలిసిపోయింది. మీవాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోదామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. అది సార్, జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐఎమ్ జస్ట్ కమింగ్. ప్లీజ్. ఏమండి, వీళ్ళకి ఏమైనా? అడుగు. మై వైఫ్ లక్ష్మి. నమస్తే. కాఫీ, టీ? నో థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం,
నాకు కాస్త మంచి తీర్థం. ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు. తల నొప్పి పగిలిపోతుంది. ఇప్పుడైనా మాట్లాడొచ్చా? ఉమ్, సీనుని ఇంటికి తీసుకురావడం It's stupid. కాదు. హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్లు ఉంటారు. డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు. ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. నేను చేసింది కరెక్టే. ఏంటండి కరెక్టు? ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటావునా? ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికీ సేఫ్టీ లేదు. అయితే ఏం జరుగుతుందండి? ఈ ఇంట్లో ఎవరు నాకేమీ చెప్పట్లేదు. ఆయన పోయారు. ఎవరు? డిఐజీ శ్రీనివాస్ అంకులా? ఎప్పుడు? ఎలాగా? చెప్పరే. ఆత్మహత్య. వాట్? ఆయన వాళ్ళల్లో ఒకడు. మా రహస్యాల్ని టెర్రరిస్టులకి చేరవేసేవాడు. నేను నమ్మలేకపోతున్నానండి. లేదు, ఎవరో కిటన్ వాళ్ళు చేసిన పని. పాలిటిక్స్. అసలు దీనికి ఏ సాక్ష్యం ఉందని? ఆయన ఆత్మహత్య. అంతేకాదు, ఆయన పోయే ముందు ఆయన మొహంలో చూశాను. నేను నిజాయితీని తప్ప దేవుడిని కూడా నమ్మలేదు. ఆయన నమ్మాను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. నాకు భయంగా ఉంది సుమి. నువ్వు సీను ఏమైపోతారో అని భయంగా ఉంది. నేను ఓడిపోతున్నాను. ఐఎమ్ ఆన్ ద లూసింగ్ సైడ్. ఇవన్నీ తెలియకుండా ఆయన ఏ గుండెపోటుతోనూ లోపలికి వెళ్ళు. ఏమండి మీరు? వెళ్ళమంటే వస్తాను. వెళ్ళు. ఏంటండి ఇది? మీరే ఇలా అయిపోతే ఇంకా మేమేమవ్వాలి? వస్తున్నానమ్మా. వాడికేం తెలియదు. వెళ్ళు. ఏమిటి నొప్పి పెడుతుందా? నాకు గన్ కావాలి. ఇంత రాత్రి ఏం ఆడుకుంటావు? నిద్రపో. ఆడుకోవడానికి కాదమ్మా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? అయితే ఇది దగ్గరుంచుకో. ఇది వద్దమ్మా, నాకు గన్నే కావాలి. గన్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఏంటది? తెచ్చిపెట్టండి.
కావాల్సిందట, కానీ తినడానికి ఏం దొరకలేదు. ఘటోత్కచుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియనల్లే. వెజిటేరియన్ అయితే బాడీ ఎలా హార్ట్ పోగొనలాగా ఉంటుంది. ఏనుగు మాంసం తింటుందా? వినాయకుడు తింటాడా? కాయగూరలు తినే హనుమంతుడు ఎంత బలవంతుడు. అర్థమైందా? ఏమర్థమైంది? కాయగూరలు తింటే శరీరం బాగా ఉన్నా మొహం మాత్రం హనుమంతుల్లాగా అయిపోతుంది. చూసారా, మీ సుపుత్రుడు మీలాగే అన్ని వక్రంగా ఆలోచిస్తున్నాడు. గాడ్ సార్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికేసి వచ్చారా? లేదు సార్. జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్. హలో, ఆదినారాయణ గారా? ఎస్. ఇప్పుడు ఫోన్ పనిచేస్తుందా? నీ చేతిలో ఏమీ లేదు, నీకెక్కడా రక్షణ లేదు. నేనెవరినని పిచ్చి ప్రశ్నలు వేయకు. నీకు తెలుసు, ఆ తాడు చూసావా? అదే నీ ముక్కుకు తాడనుకో. నువ్వేం అజేయుడే కాదు, నీ భార్య నీ కొడుకు అసాధ్యులు కారు. కిటికీ తలుపులు బిగించుకున్నంత మాత్రాన మమ్మల్ని తప్పించుకోలేరు. మీ అబ్బాయి స్కూల్ బ్యాగ్లోనూ మీ ఆవిడ షాపింగ్ బ్యాగ్లోనూ RDX బాంబ్. లేదు స్వదేశీ కావాలంటే కొడవలతో మెడకోసేయచ్చు, నీ ఇష్టం. వద్దా? అయితే మా కమాండర్ మాట విను. రేపు ఆయన్ని కలుసుకో. నీ భార్యని కొడుకుని రక్షించుకోవడానికి నువ్వేం చేయాలో ఆయన చెప్తారు. కావాలంటే ఇంకో కుక్కను కొనుక్కోవచ్చు, కానీ భార్యని కొడుకుని కొనుక్కోలేవు. గుడ్. నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు, చాలా నొప్పి. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లీవ్. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు. అన్నట్టు మా వాళ్ళిద్దరూ మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాల, వాళ్ళిద్దరూ మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటారు. వెళ్ళు. సార్ సార్ ఎస్ సార్, ఇంటర్నల్ హెమరేజ్లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు సార్. ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగేట్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి అదే తమన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. 6 కమాండోలు తీసుకెళ్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.
పైపు వేసినట్టున్నారు. ఓ, నేను చూడొచ్చా? గొడవ చేయకూడదు. నాన్నగారు నిద్రపోతున్నారు. ఒంట్లో బాలేదు కదా. నాకు బాగలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. పడుకో, పడుకో. ఉమ్. నువ్వు ఇక్కడే ఉండు. మెట్లు దిగాను డాడీ. డాడీ ఏంటి? ఏం తిరగకుండా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. పోనీ జ్యూస్ ఇవ్వనా? ఒంట్లో బాగోపోతే ఇవాళ కూడా సెలవు పెట్టొచ్చు కదా. నో, ఐఎమ్ ఆల్ రైట్. సుమి, మర్చిపోయాను. ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు. 2 గెస్ట్లు వస్తున్నారు. ఎవరు? నువ్వు ఇక్కడ ఉన్నావా? మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? ఎస్ఐ ఫొరెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను. జోకులు వస్తున్నావా? మరి ఇంకేంటి? నీకేమైనా బుర్ర ఉందా? బరాండాలో పంచాయతీ పెడుతున్నావా? సారీ, హౌ కుడ్ యు లెట్ దిస్ హ్యాపెన్ మ్యాన్? ఒంట్లో బాగలేదయ్యా. ఐ వాస్ నాట్ వెల్. అందుకనే చెడ్డి వద్ద ప్రసాద్ గారికి అంత బాధ్యత అప్పచెప్తావా? వాడికి ఇడియట్ స్టూపిడ్ ఫుల్ అందరికీ తెలుసు. డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం? డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు, అలాగే జరగకుండా ఆపడమే పోలీసు వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు? డామ్ యూ మ్యాన్. భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీను లాంటి చిన్నపిల్ల. అయినా మనమేం చేస్తాం? ఆ శ్రీనివాస్ గారి లాంటి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే వాడు. అలా మాట్లాడకు. పాపం ఆయన ఎందుకు అలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షిట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్ సాంగ్ విత్ యు? అయినా నువ్వే వాడిని సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళం ఉంటాం. ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో, ప్రతి వాడికి ఒక ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే సీ ద ఫోన్. బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో, యా. ఏమండి? నేనే. సుమి, 1 minute. అబ్బాస్, ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. యా. మీ గెస్ట్లు వచ్చారండి. హలో హలో హలో. యా. లైన్ కట్ అయిందనుకున్నా. లేదు, చెప్పు. మీరు పొద్దున చెప్పారు కదండి 2 గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు. మాలా, సురేంద్ర. వస్తాను. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా.
వచ్చి చాలాసేపు అయిందా? లేదు. సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ? నా అంకుల్ డాడీ తర్వాత వస్తాను. ఉండు, వీళ్ళు గెస్టే. తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు, కింద. పొద్దున్నే చూశాను, సీను గారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడు. ఉందా? సీనియర్ ఆ రాక్షసుని లేపుకో, ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపే వచ్చి కథలు చెప్తూ గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఏంటి, బాయ్ బాయ్ బాయ్. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాసున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్. వదిన గారు అన్నీ చెప్పారు. బయటకు వెళ్తున్నారా? అవును. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళకూడదు? ఇప్పుడే ఏంటి, ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్ చేయొద్దు. ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఓకే, విషయానికి వద్దాం. మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం. ఆయన కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు, చేసినా ఏం వినిపించదు. ఇది లేటెస్ట్. అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్, ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం. 3 బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేయమని అర్థం. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి సరియైన సమాధానాలు చెప్పి సహకరిస్తావని. ఒకవేళ నీ పద్ధతి ఆయన నచ్చలేదనుకో, అందమైన భార్య, చక్కటి కొడుకు, నా చేతులతో ఏం చేయనివ్వకు. ఓ ఓ హో 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 డీసీపీ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. ఏమలా అన్నీ చెప్పానా? జీప్ సంగతి మీ జీప్ని గార్డ్స్ని తీసుకెళ్ళద్దు, ట్యాక్సీలో వెళ్ళండి. ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా? మా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు.
చైన్ లాగింది? ఎవరో చైన్ లాగింది? కమాన్ తీసుకురండి. ఎక్కువ పని. ఎవరో చైన్ లాగింది? ఎవరో? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి నీ స్నేహితుడికి చాలా చూస్తున్నావు? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపడానికి సిద్ధమవుతారు. దే ఆర్ 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? ధైర్యంగా చెప్పు. నువ్వు నోర్బై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రా నా మాట విను. భద్రా నా మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్. అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామియే కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి. షట్ అప్. ఇట్స్ ఎనఫ్. భద్ర భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాడు. పేరు
ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్? నో, పోనీ పోనీ పోనీ. సార్ రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్. హలో. హలో జీనత్. నేను ఏంటన్నయ్య ఇంత రాత్రిలో ఫోను? చాలా లేట్ అయింది కాదు. సుమి బాబు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే ఏదైనా చెప్పాలా? ఏం లేదు, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. సారీ, చాలా లేట్గా. మన మధ్య సారీలు ఏంటన్నయ్య, కోపొస్తుంది నాకు. యా, గుడ్ నైట్. భోంచేశారా? బిర్యానీ కాస్త వెయిట్ చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది. అంటే మంచి బిర్యానీయే. ఎండి నీళ్ళు
నీకు దాహం ఇస్తుంది కదా పా. నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకు అలా ముండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు. వాడెవరినో నువ్వే ట్రైన్ చేశావు. వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటం లేదు. అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్నా ఎవరు ఉన్నామా? విశ్వాసానికి విలువ లేదు. అదీగాక ఇక్కడెవరూ లేరు. ఎవరికి తెలియదు. చెప్పే ధనుష్ ఎవరు? చెప్పు. ధనుష్ ఎవరు? చెప్పు. 3 లెక్క పెడతాను. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. 1 2 ఏమిటిది? ఉత్తనే చచ్చిపోయాడు. నేను చెప్పింది అర్థం కాలేదా? డిస్పోజ్ ది బాడీ. ఆయన మాకిలో నన్ను చేసి వెళ్ళిపోయారు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? బయటకి. ఎక్కడికి అడగచ్చా? నో, నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. ఓయ్, నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకడు. ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి. ఏయ్, నువ్వేంటి మధ్యలో? నేను భద్రానికి కలవాలన్నానని చెప్పు.
గుల్షన్ ఇత్తాగు. ఇవాళంతా నువ్వేం తినలేదు. రేపు అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నేను ఎలా చూస్తే బాధపడదు. అమ్మని బాధపెడతావా? Cousin 2 calling brother. Cousin 2 calling brother. Command and below. Over. Cousin 2 hearing loud and clear. Go ahead, over. కొత్త చిన్న స్వామీజీ రాత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. రిపీట్, ఈ రాత్రి. ఓవర్. స్పెడ్ స్పెక్ట్రంలోనే ఉన్నాడుగా? ఎస్ సార్. ఏం కావాలట? బాబర్ తెలీదు. ఇతను వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతని వ్యవహారం అదోలా ఉంది. పోయిన వాడి భార్య హాస్పిటల్లో ఉంది. ఇతను భయపడుతున్నట్టు లేదు. ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఏం చేయమంటారు? ఓవర్. మరేం పర్వాలేదు. రమన్, ఈ రాత్రి 9ంటికి. రిపీట్, 21 hours. అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అక్కడ మీ పని అయిపోయింది. ఓవర్ అండ్ అవుట్. నేను భద్రాన్ని కలవడానికి వెళ్తున్నాను. ఒక్కవేళ నేను ఈ రాత్రి 9 గంటలకి కమాండర్ నేను రమ్మన్నారు. పద్ధతంతా కిందటిసార్లాగే. అతి తెలివితేటలు చూపించావో నీకే ప్రమాదం. పక్కలో బల్లెంలాగా మేము ఇక్కడే ఉంటాం. జాగ్రత్త. అలాగే. రాత్రి 9 గంటలకి భద్రాన్ని కలవటానికి వెళ్తున్నాను. తెల్లారే లోపు నేను రాకపోతే ఈ ఉత్తరాన్ని డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీకి ఇచ్చే. కమిన్ ధనుష్, కమిన్. ఓవర్. రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు. అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. అందరు నాయకులు మీట్ అవుతున్నారు. ఓవర్. గాడెడ్. అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. ఓవర్. నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్లో తన భార్యను కలుస్తున్నాడు. రిపీట్, ఈ రాత్రి దుర్గా టాకీస్. రేపు రాత్రిలో పదం తిరిగి రాకపోతే భద్రతో నేను వెళ్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓవర్. అర్థమైంది. నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్ ధనుష్. నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను. ఓవర్. తెలుసు, కానీ మీరు జాగ్రత్త. తొందరగా వచ్చేస్తారా అంకుల్?
చేపల పులుసు నీకు ఇష్టమని వంజర వండి తీసుకొచ్చాను. ఛీ, ఇక్కడ ఈ కంపులోనా? పర్వాలేదు. నేను భద్రతతో కలిసి రాజస్థాన్ అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళని చాలా మంది అక్కడ కలుసుకుంటున్నాం. సాయంకాలం పెట్టాను పులుసు. ఖర్చులు కొంచెం. అయ్యో సోడా తెచ్చిపెట్టినా? అక్కలేదు, బాగుంది వేడివేడిగా. నువ్వా? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మీలోనూ ఒక మోసగాడు ఉన్నాడు. వాడి ద్వారా తెలిసింది, అది చెప్పడానికే వచ్చాను. నువ్వు వెళ్ళు. రండాలన్నా ఎవరది? నాగాడు చెప్పలు అదర కొట్టేశాడు రా. తర్వాత మంచి కామెడీ సీన్ ఉంది. ఏం కామెడీ సీన్ రా? ఇప్పుడు 10 సార్లు చూసాం. ఎవరది? ధనుష్ ఎవరో తెలిసిందా? ఎవరో? నేను. ఇప్పటి నుంచి నేనే ధనుష్. వద్దు, వీడు నాకు ప్రాణాలతో కావాలి, కాసేపు ప్రాణాలతో కావాలి. బయటకు ఆపలా పెట్టు. 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్! ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది. తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెతక్కొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపేయమను. తొందరగా. ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ మూవ్ ఇట్. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు. ఇప్పుడు రెడీ. నేను షర్ట్ మోసుకొస్తాను. శివ, తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు.
ద్రోహికి బహుమతులుండవు. ఉమ్. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాకిగుడ్డలు. ఆ ధనుష్ ఎవరు చెప్పు. ఆ? నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడే కదా ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా వీడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. సార్, ఆగం తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండర్, నువ్వే నంబర్ 1. షూట్ మీ. నో సార్. షూట్ మీ. నో సార్. నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. షూట్ మీ. That's a bloody order! ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను.
ఏయ్ సీను ఏంటి? కార్లో పెడతానమ్మా. సరే జాగ్రత్త. రేయ్, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టావు? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కాదు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు: ద్రోహి.